श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः भूय एवास्तु भूयः। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుపావై కార్యక్రమంలో నేటికి మనం 29వ రోజుకి ప్రవేశించాం. ఇవాల్టి రోజున భోగి కాబట్టి 30వ పాశురాన్ని కూడా ఇవాళే మనం అనుసంధానం చేసుకొని కార్యక్రమాన్ని చక్కగా మంగళకరంగా ముగిద్దాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని తర్వాత పాశుర అర్థాలని తెలుసుకుందాం. షిత్తుం శిరుహాలే வந்துன்னைச்சேவித்து உன் பொத்தாமரையடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மை துண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றேவலங்களை கொள்ளாமல் போகாது இத்தப்பறை கொள்வான் அன்றுஹான் கோவிந்தா இத்துக்கும் ஏழை பிறவிக்கும் உந்தன்னோடுத்தோமேயாவோம் உனக்கே நாமால் செய்வோம் மத்தனங்காமங்கள் மாத்தேலோரெம்பாவாய். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் சேழார் சென்னிறைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமலத் தன்தெரியல் பட்டர்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப் பருசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் சங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து இன்புருவரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున కరవహళ్ పింఛన్ను కాణం షేర్నుంబోం అనేటువంటి ఆ పాశురంలో కర్మజ్ఞాన భక్తి యోగాదులు ఏవీ కూడా మేము కలిగినటువంటి వాళ్ళము కాము. కేవలం ఈ గోకులంలో నువ్వు జన్మించడం అనేటువంటి పుణ్యం మాత్రమే కలిగినటువంటి వాళ్ళం కాబట్టి దయచేసి మాకు పరై అనేటువంటి వాద్యంతో పాటు ఆ మోక్షాన్ని కూడా ఇవ్వవలసింది అని నర్మగర్భంగా ప్రార్థించడం జరిగింది. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, కర్మజ్ఞాన భక్తి యోగాలు, ఈ యోగాల ద్వారా పరమాత్మని మనం సంతోషపెట్టగలమా అని ఒక ప్రశ్న ఏర్పడుతుంది వెంటనే. మరి అట్లయితే ఏమి చెయ్యాలి, ఏమి చేయకుండా ఉండవచ్చా అని. ఏమి చేయకుండా ఉండమని దాని అర్థం కాదు. పరమాత్మను పొందడానికి ఈ కర్మజ్ఞాన భక్తి యోగాలు మనకు ఉపాయాలు కావు, అంటే పొందడానికి ఆనుకూల్యమైనటువంటివి కావు అనే బుద్ధి ఉంటే సరిపోతుంది. మనం రోజువారీ చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని చేసుకుంటూ మీరు పూజ చేసుకోండి, పునస్కారం చేసుకోండి, ఏదైనా చేసుకోండి.
ఇవాళ ఈ అవకాశాన్ని పరమాత్మ నాకు ఇచ్చాడు కాబట్టి చేసుకుంటూ ఉన్నాను అని భావించడమే దాని ఉద్దేశం తప్ప ఇక కర్మయోగము అవసరం లేదు, జ్ఞానయోగము అవసరం లేదు, భక్తి యోగము అవసరం లేదు అని కాదు దాని ఉద్దేశం. దాన్ని మనం అనుసరిస్తూ ఉన్నా నేను చేసేటువంటి దీనికి ఆయన ఆనందపడడు. ఆయన నాకు భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవతః కర్మణ అని చెప్పినట్లుగా శాస్త్రం ఆయన మనకు ఇచ్చినటువంటి ఈ జీవితం, ఆయన మనకు ఇచ్చినటువంటి ఈ శరీరం, ఆయన మనకు ఇచ్చినటువంటి ఈ సమయం, ఆయన మనకు ఇచ్చినటువంటి ఈ బుద్ధి, ఆయన మనకు ఇచ్చినటువంటి ఈ ఆలోచన, ఆయన మనకు ఇచ్చినటువంటి ఈ ఐశ్వర్యం, దీనితో ఆయనకు నేను చేస్తున్నాను, ఇది నా బాధ్యత మాత్రమే, ఇంతే తప్ప దానికి మించి నేను చేసేదేమీ లేదు అనే భావన నువ్వు కలిగి ఉండాలి అనే తప్ప అంతా విడిచిపెట్టేయచ్చు. కర్మయోగం అవసరం లేదు, జ్ఞానయోగం అవసరం లేదు, భక్తి యోగం అవసరం లేదు అని దాని ఉద్దేశం కాదు. నేను చేసేటువంటి ఏ పని అయినా సరే ఆయన నాకు ఇచ్చినటువంటి అవకాశమే అని భావిస్తూ చేయడమే దీంట్లో ఉండేటువంటి ఆంతర్యం. మరి అట్లా నిన్నటి పాశురంలో ఆ పరమాత్మను ప్రార్థించారు గోపికలంతా. ఇక ఇవాల్టి పాశురంలో స్పష్టంగా వాళ్ళకి ఏమి కావాలో ఈ పాశురం ద్వారా తెలియజేస్తున్నారు. షిట్రుం శిరుహాలే వంద్ ఉన్నై చేవిత్. ముందు తాత్పర్యం చూద్దాం. షిత్తుం శిరుఘాలే చాలా వేకువజామునే వందు వచ్చి ఉన్నై చేవిత్ నిన్ను సేవించి ఉన్ పొత్తామరియడియే పోత్తుం పొరుల్ కేళాయ్ నీ పాదపద్మాలను మేము స్తుతించి మేము అడిగేటువంటి దానిని వినవయ్యా. పెత్తమ్మేయిత్తున్నం ఉన్నం కులత్తిల్ పిరందు గోవులను మేపి ఆహారయాత్రను చేసేటువంటి కులములో జన్మించినటువంటి నీవు కులత్తిల్ పిరందు నీ కుట్రేవలెంగళై కొళ్ళామల్ పోహాదు. అలాంటి కులంలో జన్మించినటువంటి నువ్వు మా కైంకర్యాలను అంగీకరించకుండా పోకూడదు. కుట్రేవల్ ఎంగళై కొళ్ళామల్ పోహాదు ఇత్త పరైహొల్వాన్. ఈ పరై అనేటువంటి ఈ చిన్న వాద్యం కోసం అన్రుహాన్ గోవింద మేము రాలేదు ఓ స్వామి. ఇత్త ఇక్కం ఇన్రుహాన్ గోవింద ఎత్త ఇక్కం ఏഴേ పిరవిక్కం. ఇక నుంచి 7 జన్మలు నువ్వు ఎప్పుడు జన్మించినా సరే, ఎన్ని జన్మలు జన్మించినా సరే, అన్ని జన్మలలో కూడా ఉందన్నోడు ఉత్తోమేయావో ఉనక్కేనా మాల్షేవో. మాకు మోక్షం రాని రాకపోని నీతో సంబంధాన్ని కలిగి ఉండాలి, నీతోనే మేము ఉండాలి. ఉనక్కే నా మాల్చీవోం, నీకే మేము సేవ చేయాలి. ఉనక్కే నా మాల్చీవోం మత్తనం కామంగళ్ మాత్తేరో రెంబావా. ఇక ఏ కోరికలు కూడా మాకు లేవు అని ఆ పాశురానికి అర్థం. ఇక్కడ షిత్తుం శిరుఘాలే వంద్ ఉన్నై చేవిత్. కాలే అంటే వేకోజామున, శిరుగాలే దానికంటే కొంచెం ముందు, షిత్తుం శిరుగాలే అంటే ఇంకా బాగా వేకోజామున మేము మేల్కొని వచ్చాము. ఎందువల్ల వచ్చాము అంటే చాలా త్వరితగతిన వచ్చాము. మాకు ఈ ప్రాణాలు ఎంతకాలం ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. చూడండి, ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు ఒక శ్లోకం చెప్తా. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి అని ప్రార్థన చేస్తాం. భగవంతుణ్ణి ఆశ్రయించడానికి ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకోవాలా? ప్రాణం పోతూ ఉన్నది, ప్రాణం పోతూ ఉండేటువంటి సమయంలో మాత్ర వేసుకోవడానికి నువ్వు గంటలు చూస్తావా? సమయం చూస్తావా? రాహుకాలం వచ్చింది, వర్జ్యం వచ్చింది, ప్రాణం పోతూ ఉన్నప్పుడు ఏం చేస్తావు? ప్రాణం నిలబెట్టుకోవడానికి ఎట్లా అయితే నువ్వు ఏదైతే దానికి ప్రతిక్రియ చేస్తావో అదే విధముగా ఈ ఆత్మ నశించిపోయేటువంటి సందర్భంలో పరమాత్మను ఆశ్రయించాలి. నశించిపోవడం అంటే ఏమిటి? పూర్తిగా వ్యావహారికమైనటువంటి విషయాలలోనే మనసు లగ్నం చేస్తే ఎంతవరకు వ్యావహారికమైన విషయాలు నువ్వు ఆలోచిస్తావు? ఎక్కడన్నా సుఖం ఉన్నదా? దీనికి అంతం ఉన్నదా? ఇది ఉద్ధరించాలి అంటే ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి పరమాత్మ గురించి కొంతనా మనం ఆలోచించాలి కదా. ఆలోచించిన తర్వాత ఆయన మనకు చేసేటువంటి ఉపకారాన్ని ఒక్కసారి గనక మనం స్ఫురణ చేసుకున్నట్లయితే మళ్ళీ ఈ జీవితంలో ఇలాగే ఈ భవబంధాల్లో లేకపోతే ఈ మురికి కోపంలో ఉండాలి అని ఎవడన్నా అనుకుంటాడా? అనుకోడు కదా. ఎందువల్ల? ఎంతోమందికి పిల్లలుగా పుట్టుంటాం, ఎంతోమందికి భర్తలుగా, భార్యలుగా, పిల్లలుగా, స్నేహితులుగా, కుక్కలుగా, నక్కలుగా ఎన్నో జన్మలు ఎత్తుంటాం. దీనికి అంతు అదుపు ఏమీ లేదు. ఎన్ని రకాలుగా జన్మలు ఎత్తినా దానికి ఒక సుఖం, దానికి ఒక కష్టం. కుక్కకుండే కష్టం కుక్కకి, లేక మనిషికి ఉండేటువంటి మనిషికి, పిల్లికి ఉండే కష్టం పిల్లికి, ప్రతిదానికి ఒక కష్ట సుఖాలు. ఇవి రెండు మిళితంగానే ఉంటాయి తప్ప జీవితంలో కేవలం సుఖం మాత్రమే అనుభవించగలమా? ఏది అనుభవించలేం. మరి ఇట్లా సుఖము దుఃఖము అనుభవిస్తూ, గర్భనరకాన్ని అనుభవిస్తూ ఎంతకాలం ఈ జీవితాన్ని మనం వెళ్ళదీస్తూ ఉంటాం అనేటువంటి జ్ఞానం ఎప్పటికీ కలుగుతుంది? ఎక్కడైనా దానికి మనం ఒక పులి స్టాప్ అంటాం కదా, దానికి ఒక అంతిమ దాన్ని మనం ఏర్పాటు చేసుకోలేమా అనేటువంటి ఆలోచన
భగవంతుని అనుగ్రహం వల్ల జీవుడికి కలుగుతుంది. ఎంతమంది లేరు రకరకాలుగా దుర్మార్గాలు చేస్తూ ఇంకా బతుకుతాం చచ్చిపోయేటప్పుడు కూడా ఇంకా ఏదో చేసి బతకాలి అని తాపత్రయపడే వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రం కలుగుతుంది ఇంకెందుకు ఈ జీవితం, ఎంతకాలం మనం ఉంటాం, ఉన్నంతకాలంలో మంచి చేద్దాము, మంచి చేసి పోదాం అని అనుకునేవాళ్ళు కొంతమందే ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ శరీరం కంటే కూడా మించింది ఒక ఆత్మ ఉన్నది అని, తద్వారా మనం ముక్తిని పొందాలి అనేటువంటి ఒక భావన వాళ్ళకి చాలా కాలం తర్వాత, చాలా జన్మల తర్వాత భగవద్ అనుగ్రహం వల్ల మాత్రమే ఏర్పడుతుంది. అది ఏర్పడినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఆర్తప్రపన్నులు, దృప్తప్రపన్నులు అని ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, సరే ఈ జీవితం పరమాత్మ ఇచ్చాడు కదా, ఈ జీవితం ఉన్నంతకాలం పరమాత్మ సేవ చేద్దాం అని అనుకునేవాళ్ళు కొంతమంది అయితే, ఆ జీవితంలో కూడా ఆ పరమాత్మను చూడకుండా ఉండలేమే అని బాధపడి శరీరాన్ని విడిచిపెట్టేవాళ్ళు కొంతమంది. ప్రాణం ఎట్లా పోతుందో ఎవరికీ తెలియదా. మనకి నృసింహశతకంలో అంటాడు ఆయన, ఏమంటాడంటే పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఇది ఎప్పుడో విడుచుట ఎరుకలేదు. ఈ శరీరం అనేటువంటిది 5 భూతాలతో ఏర్పడినటువంటిది, ఎప్పుడు పోతుందో ఎవరు కూడా చెప్పలేరు. శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నెమ్మనమున. ఒక 100 సంవత్సరాలు దీనికి వారంటీ ఇచ్చాడు. ఒక ఏ వస్తువు తయారు చేసినా దానికి 1 year వారంటీనో 5 years వారంటీనో ఇచ్చినట్టుగా ఈ శరీరానికి ఒక 100 సంవత్సరాలు వారంటీ ఇచ్చారు. కానీ 100 సంవత్సరాలు ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. 50 సంవత్సరాలకు పోవచ్చు, లేకపోతే పుట్టిన 2వ సంవత్సరానికే పోవచ్చు, లేకపోతే 89వ సంవత్సరమో 90వ సంవత్సరమో ఎప్పుడు పోతామో ఎవడు కూడా చెప్పలేడు. శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ, దీనికి వారంటీ ఒక 100 సంవత్సరాలు ఇచ్చారు కానీ నమ్మరాదా మాట నెమ్మనమును, దాన్ని నమ్మడానికైతే విశ్వసించడానికైతే అవకాశము లేనేలేదు. బాల్యమందో మంచి ప్రాయమందో ముదిమియందో లేక ముసలియందో. బాల్యమందో పుట్టాడు 5 ఏళ్ల పిల్లవాడు, ఆడుకుంటూ ఉంటాడు, ఆడుకుంటూ పడిపోతాడు, చెప్పలేము. మంచి ప్రాయమందో అనుకుంటూ ఉంటాడు, చక్కగా మంచి యవ్వన అవస్థ వచ్చింది, అయిపోయింది, మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు, ఇక ఉద్యోగం సంపాదించిన తర్వాత మంచి అమ్మాయిని వివాహం చేసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అనుకోకుండా వాడు మరణిస్తాడు. ఏ కారు కింద పడతాడో, లేకపోతే అనుకోకుండా ఏదైనా ఒక వ్యాధితో పోతాడో చెప్పలేము. ఇక ముసలితనం వచ్చిందంటే చెప్పలేము. రకరకాల వ్యాధులతో వాడు మరణిస్తాడు. ఎలా పోతాడో వాడి చెప్పలేం కదా. కాబట్టి అది కూడా ఆ ప్రాణం ఎట్లా పోతుంది చెప్పగలమా? ఇక్కడే నేను పోతాను అనుకోగలమా? ఊరనో అడవినో ఉదక మధ్యమునను. ఊళ్ళో పోతాడా, లేకపోతే అడవిలో పోతూ ఉంటే ఇప్పుడు పోతాడా, లేకపోతే నీళ్లలో దిగి స్నానం చేద్దాం అనుకునేవాడు ఆ సముద్రంలో దిగి అట్లానే కొట్టుకుపోతాడా, లేకపోతే ఎప్పుడో విడచుట ఏ క్షణంబో, ఎక్కడ ఈ ప్రాణాన్ని విడిచిపెడతాడో చెప్పలేము. ఎప్పుడు పోతాడో చెప్పలేము. మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. నిజంగా మరణం అనేటువంటిది నిశ్చయం, ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది. కాబట్టి వాడు ఏం చేయాలి అంటే నిన్ను తెలుసుకోవాలి. వయస్సులో ఉన్నప్పుడే అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటాం కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇక్కడ ఈ భాషలు సిత్తుం శిరుగాలే అంటే అంటారు ఎప్పుడో తెల్లారిపోయింది, జీవితాలు తెల్లారిపోయాయి అంటాం. తెల్లారిపోవడం అంటే వార్ధక్యం రావడం అని. ఇక్కడ షిత్తుం శిరుగాలే, కాలే అంటే వార్ధక్యము, దానికంటే ముందు శిరుగాలే అంటే యవ్వనము, షిత్తుం శిరుగాలే అంటే బాల్యము. అంటే మేము షిత్తుం శిరుగాలే వంతు అంటే మేము బాల్యంలోనే వచ్చి ఆశ్రయించాము. మనం అనుకున్నాం గోదాదేవికి 5 ఏళ్ల వయస్సులోనే ఈ తిరుప్పావి ప్రబంధాన్ని చెప్పింది. అంటే మేము బాల్యంలోనే వచ్చి ఆశ్రయించాం. ఎప్పుడు పోతుందో తెలియదు ఈ ప్రాణం. దీనికంటూ ఒక స్థిమితమైనటువంటి నిర్ణయం అనేటువంటిది లేనే లేదు. ఆయన అంటారు, ఒక ఆళ్వార్లు வேதநூல் பிராயன்னூர் மனுஷரதாம் புகரேலும் பாதியும் உறங்கிப்போகும் 14 பேதை பாலக நதாகும் பிணிபசு மூப்புத்துன்பం ఆదలాల్ పిరవి వేండేన్ అరంగమాన హురులానే. వేదంలో చెప్పినటువంటి 100 సంవత్సరాలలో సగం నిద్రగిపోతుంది. ఆ సగం పోయిన తర్వాత ఒక 5 ఏళ్ళో 6 ఏళ్ళో శిశుత్వానికి పోతుంది, బాల్యానికి పోతుంది. తర్వాత యవ్వనావస్థ వస్తుంది, విషయవాంఛలలో పోతాడు. తర్వాత వాడికి వార్ధక్యం సంభవిస్తుంది. ఆ వార్ధక్యంలో వ్యాధులు, మరిచిపోవడం, రోగాలు, వీటన్నిటితో వాడికి రకరకాల బాధలతో వాడు మరణిస్తాడు. అంటే ఉండేటువంటి జీవితంలో గట్టిగా వీడికి స్ఫురణ ఉండి జ్ఞానం ఉండి ఉండేటువంటి జీవితం 100 ఏళ్లలో కూడా గట్టిగా చెప్పుకోవాలంటే ఒక 25 ఏళ్ళు కూడా ఉండవేమో. ఈ 25 ఏళ్లలో కూడాను వీడు భగవంతుడిని నిజంగా ఆలోచించండి. మనం దేవుడి గురించి ఆలోచించి ఎంతసేపు అంటే మన 100 సంవత్సరాలలో లెక్కేసుకుంటే 24 గంటలు అవుతుంది.
అది అనుకోవచ్చు, చెప్పలేం. 24 గంటలే మనం గట్టిగా అంటే నిష్కల్మషంగా దేన్ని ఆలోచించకుండా నేను దేవుడి గురించి ఆలోచించాను అని కనుక లెక్కేసుకుంటే 24 గంటలు ఉంటుందేమో, ఇంకా దాని మించి మనం చెప్పలేం. దాని మించి ఉంటే వాడు గొప్పవాడని లెక్క. 3 గంటలు ఉండదు. మొత్తం 100 సంవత్సరాల్లో మనం దేవుడి గురించి ఆలోచించేది ఒక రోజా? ఆలోచించండి, 100 సంవత్సరాలు ఎంత జీవిత ఆయుర్దాయాన్ని ఇచ్చాడు ఆయన మనకు. ఇలా మనం ఆయన గురించి ఆలోచించకుండానే పూర్తిగా ఈ శరీరం ఆయన ఇచ్చాడు. చూడండి, గుడ్డివాడికి కళ్ళు ఉండవు, కుంటివాడికి కాళ్ళు ఉండవు, కానీ అవేమీ లేకుండా ఇచ్చాడే. అవేమీ లేకుండా చక్కగా శరీరాన్ని ఇచ్చాడు, 2 చెవులు వినడానికి ఇచ్చాడు. అవన్నీ కొంతమందికి చెవులు బయట ఉంటాయి, పాపం వినపడవు, కానీ మనకి చెవులు ఇచ్చి వినపడేటువంటి తత్వాన్ని ఇచ్చాడు. కొంతమందికి కళ్ళు ఉంటాయి, కనపడవు, కానీ కళ్ళు ఇచ్చాడు, కనిపడేట్టు చేశాడు. కొంతమందికి కాళ్ళు చచ్చుబడిపోయి ఉంటాయి కానీ కాళ్ళు నడవడానికి ఇచ్చాడు. ఒకటి కాదు, ఎన్ని ఉపకారాలు చేస్తే మనం ఇంత అదృష్టంగా ఉండి ఉంటాం కదా. ఇవన్నీ ఇచ్చినటువంటి వాడికి రోజుకు ఒక్కసారి పొద్దున్న లేచి కృతజ్ఞత అన్నా చెప్తామా? ఒక్కసారి లేవగానే ఈరోజు మనం లేచాము, నిన్న రాత్రి పడుకున్నవాడు పడుకున్నట్టే చచ్చిపోలేదు కదా, ఇవాళ లేచాం మనకు అవకాశం ఇచ్చాడు పరమాత్మ. ఇచ్చినప్పుడు లేచిన వెంటనే ఒక్కసారి ఈరోజు నాకు ఇచ్చావయ్యా అని ఒక్కసారి నమస్కారం పెట్టుకుని లేచి ఆ రోజు కనీసం ఒక దీపం వెలిగించో, దేవుడికి ఏదో ఒక పదార్థం చూపించో తింటూ ఉన్నామా? అంటే కేవలం మన గురించే మనం ఆలోచిస్తాం. ఆఫీస్కి ప్రగతి అందరికీ అన్ని సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఒక 5 నిమిషాలు కనీసం ఆయన దగ్గర మనం వెచ్చించగలమా? మనకు ఇప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మన పరిస్థితి వాస్తవానికి పరమాత్మను పక్కన పెట్టేయండి, తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించే పరిస్థితి మనకు లేదు. మన కోసం నిద్రాహారాలు మాని మన గురించే ఆలోచించేటువంటి తల్లిదండ్రులు, మనని పెంచి పోషించినటువంటి వాళ్ళు, మనం శిశుత్వంలో ఉన్నప్పుడు మనం మాలిన్యంలో కొట్టుకుంటూ ఉంటే మనని శుభ్రం చేసి చక్కగా తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులను కూడా మనం పట్టించుకోలేని పరిస్థితి. అంత వేగంగా మనం ఉన్నాం. వాళ్ళు ఇంటిలో అలా మూలన కూర్చుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే కనీసం ఒక 2 నిమిషాలు లేకపోతే కాసేపు కూర్చుని, ఎలా ఉందమ్మా, ఆరోగ్యం బాగుందా, 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తల్లిదండ్రులు ఉంటారు, కాసేపు వాళ్ళ దగ్గర పక్కన కూర్చుని ఎలా ఉన్నావమ్మా, ఆరోగ్యం బాగుంటుందా అని కాసేపు అడగడమో, 2 విషయాలు మాట్లాడుకోవడమో. వాళ్ళకేం కావాలండి, దానికి మించి వాళ్ళకి కావాల్సింది ఏమీ కూడా లేదు. కాసేపు వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళతో కొంత సమయాన్ని మనం వెచ్చించడం వాళ్ళకి కావాలి. కానీ ఆ సమయాన్ని కూడా మనం వెచ్చించలేనటువంటి చాలా బిజీ షెడ్యూల్లో తిరుగుతూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నాం? ఏమీ చేయట్లా. లోకం అలాగే ఉంది, అలాగే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, అలాగే చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. కాలానికి మాత్రం 24 గంటలే ఉన్నాయి. మనం సంపాదించేది పూర్వం కంటే ఎక్కువ అయితే ఏమీ లేదు, అదే సంపాదిస్తున్నాం, అదే ఆహారం తింటున్నాం. కానీ మనిషికి మధ్య ఉండేటువంటి దూరం బాగా పెరిగిపోతుంది. అవకాశాలు వచ్చాయి, కానీ దాన్ని అందిపుచ్చుకోవడంలా. ఒకప్పటి కాలంలో ఉత్తరాలు రాస్తే క్షేమ సమాచారాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి, మనం ఉత్తరంలో ఎప్పుడో ఒక సంవత్సరానికో 6 నెలలకో ఉత్తరం రాసుకునేటువంటి వాళ్ళం. అలా జీవితం మొత్తం గుర్తుండిపోయేది. ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది, నిమిషానికి ఫోన్ చేయొచ్చు, కానీ మనకు తెలిసినటువంటి వాడికి, మనకు ఆప్తుడికి మనం ఫోన్ చేయడానికి 1 సంవత్సర కాలమో 2 సంవత్సర కాలాలో పడుతుంది. అడిగితే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, అసలు ఆలోచన కూడా లేదు అని చెప్పేటువంటి స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. ఎందువల్ల ఇంత స్థితిలో ఉన్నామంటే, మన గురించి కూడా మనం మర్చిపోయే స్థితికి వచ్చాం. నేను మనిషిని అనే విషయం మనం మర్చిపోయాం. ఒక మృగం ఎట్లా అయితే పోతుందో అట్లానే పోతున్నాం. అది ఆహారం తింటుంది, బతుకుతుంది, చస్తుంది, ఏడుస్తుంది, అట్లానే మనం ఉన్నాం. కానీ దీనికి ఒక సుఖం అనేటువంటిది ఉంది. ఆహారంలో కల్తీ, తీసుకునేటువంటి నీళ్లలో కల్తీ, మనుషుల్లో కల్తీ, బుద్ధుల్లో కల్తీ. ఇదంతా ఎందుకు వస్తోంది అంటే, మనం మన గురించి ఆలోచించుకోకపోవడమే, మన ఆరోగ్యాన్ని మనం ఆలోచించుకోకపోవడమే. మనం రోజువారీ వింటూ ఉన్నాం, దీంట్లో కల్తీ అని, దాంట్లో కల్తీ. కల్తీనా అంటే అదే తింటాం మనం. ఎందువల్ల అంటే, మనం మన గురించి ఆలోచించుకోవడం కూడా మానేసాం. మన గురించి ఆలోచించుకోవడం మానేసామంటే మనం ఏమో ఋషీశ్వరులేమేం కాదు, వాళ్ళకంటే నీచాతి నికృష్టంగా ఉన్నామని అర్థం. జంతువుల్లా ఉన్నాం. మహర్షులకి జంతువులకి ఒక వ్యత్యాసం ఉందండి. మహర్షులు ఏం చేస్తారంటే, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు, సమాజం గురించి ఆలోచిస్తాడు, పరమాత్మ గురించి ఆలోచిస్తారు. మనం ఎలాంటి వాళ్ళమంటే, సమాజము మనకు అవసరం లేదు, మనము మనకు అవసరం లేదు అనే స్థితిలో డబ్బు 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 అని పోతూ ఉన్నాం. ఇలా గనక పోతే ఇక ఏది మనకు మిగలదు. చివరికి చూస్తే తల్లిదండ్రులు ఉండరు, పిల్లలు ఉండరు. అసలు ఎందుకు బతుకుతూ ఉన్నాం మనం ఈ సమాజంలో? ఒక కుక్కలాగా, ఒక నక్కలాగా బతుకుతూ ఉన్నామా? ఒకే ఇంటిలో ఉంటాం, కానీ ఎవరితో సంబంధం లేకుండా ఉంటాం. ఇలా ఉంటే ఎట్లా? ఈ సమాజంలో నీకంటూ ఒక పాత్ర ఉన్నది, ఆ పాత్రను నువ్వు పోషించాలి, నిర్విఘ్నంగా పోషించాలి. అంటే గోదా అమ్మవారిలా ఉండాలి. ఆవిడ వచ్చిన వెంటనే చక్కగా తన అవతారాన్ని తెలియజేయడానికి తను జన్మించింది,
ఏమి తను తెలియజేయాలి అనుకుంది అంటే అర్చారూపంలో కూడా పరమాత్మ ఉంటాడు, విగ్రహ రూపంలో ఉన్నటువంటి వాడు నీ మొర ఆలకించడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో చూడండి అని చెప్పి చూపించడానికి ఆమె ఈ కలియుగంలోనే జన్మించింది. ఇక్కడ ఉండేటువంటి రంగనాథుణ్ణే వివాహం చేసుకుంది. ఎలా కనిపించకుండా ఆయనలో అంతర్ధానమైపోయింది. ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చిత్తుం శృగాలే వందు ఉన్నై చేవిత్, మేము వయస్సులో ఉండగా వార్ధక్యంలో ఉండగా ఇప్పుడు మనం కొంతమంది మహనీయుల చరిత్రలు చూస్తాం. పరీక్షిత్ మహారాజు ఎప్పుడు ఆశ్రయించాడండి? ప్రాణం పోతుందేమో అన్నప్పుడు ఆలోచించాడు. ఆయన మహనీయుడే, ఆయన రాజ్యాన్ని పాలించాడు. కలిపురుషుణ్ణి ఆయన రాజ్యంలోకి రాణించకుండా పరిపాలించినటువంటి మహనీయుడు పరీక్షిత్ మహారాజు. ఏం చేశాడు? ఆయన వేటకు వెళ్ళాడు. వేటకు వెళితే బాగా దప్పిక వేసింది. ఆ సందర్భంలో దప్పిక అడగడానికి ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఋషి కాస్త మంచి తపోనిమగ్నుడై ఉన్నాడు. 2-3 సార్లు అడిగాడు, ఇవ్వలేదు. వచ్చేయచ్చు కదా, చూడండి కలి ప్రభావం ఎలా ఉంటుందో. ఆ వెళ్ళేటువంటి వాడు వెళ్లకుండా చనిపోయిన పాముని ఆయన మెడలో వేసిపోయాడు. అంటే ఎక్కడో పోయేదాన్ని తల మీద పెట్టుకున్నట్టు అనమాట. ఆ ఋషి యొక్క కుమారుడు వచ్చాడు, ఆయన కాస్త శాపం ఇచ్చాడు, 7 రోజుల్లో ఈ పాము వల్ల అతను మరణిస్తాడు అని. కానీ గొప్పవాడు కాబట్టి మళ్ళీ అతనే వచ్చి, రాజా నేను శాపాన్ని ఇచ్చాను కాబట్టి 7 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు, నీ జాగ్రత్త నువ్వు పడవలసింది అని అన్నాడు. ఎంత జాగ్రత్త పడ్డా నింద పోతే కానీ బొందిపోదు అంటాం కదా, ఒక నింద పడాలి, దాని ద్వారా వాడు పోవాలి. 7 రోజులు సమయాన్ని ఇచ్చాడు. పరీక్షిత్ మహారాజు చాలా జ్ఞాని అవడం వల్ల ఆయన వెంటనే అనుకున్నాడు కదా, ఎలాగో ఇప్పుడంతా రాజ్యాన్ని బాగానే పాలించాను, సుభిక్షంగా పాలించాను, ఇప్పుడు ఇక్కడంతా భోగభాగ్యాలు అనుభవించాను, చనిపోయిన తర్వాత కూడా నేను సుఖంగా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించాడు ఆయన. ఇక్కడ మనకు శాస్త్రం చెబుతుంది, వర్షార్ధమష్టౌ ప్రయతేత మాసాన్ నిశార్ధమష్టం దివసంగతేత వార్ధక్యహేతో వయసానవేన పరత్రహేతో ఇహ జన్మనాచ అని. పూర్వకాలంలో వర్షార్ధమష్టౌ ప్రయతేత మాసాన్, వానాకాలం వస్తే బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు కారు. వ్యాపారాలు కానీ అన్నీ కూడా వర్షాకాలం రావడానికి ముందే చేసుకునేవాళ్ళు. ఏవైనా సరే వర్షాకాలం వచ్చింది అంటే 4 నెలలు వెళ్ళడం కుదరదు కాబట్టి మిగతా 8 నెలలు కష్టపడి వాళ్ళు ఆ ధనధాన్యాలు సమకూర్చుకొని పెట్టుకునేవాళ్ళు. చీమ చూడండి ఏం చేస్తుందంటే ఆ పుట్టలోకి ఒక్కొక్క బియ్యపు గింజ చూసుకుని వెళ్ళి పెట్టేసుకుంటుంది. అక్కడ వానాకాలం బయటికి రాలేదు కాబట్టి లోపల పెట్టుకుని తింటూ ఉంటుంది. మనుషులు కూడా పూర్వం అలాగే ఉండేవాళ్ళు. వర్షార్ధమష్టౌ ప్రయతేత మాసాన్, వానాకాలం వచ్చింది అంటే వాడు సుఖంగా ఉండడానికి పూర్వకాలంలో ఎట్లా అయితే 8 నెలలు కష్టపడాలి. 8 నెలలు కష్టపడితే కష్టపడకుండా 4 నెలలు ఇంట్లోనే ఉండవచ్చు. అంటే వర్షార్ధమష్టౌ ప్రయతేత మాసాన్. నిశార్ధమర్థం దివసంగతేత, రాత్రి గనక నువ్వు ప్రశాంతంగా పడుకోవాలి అంటే పొద్దునంతా కష్టపడాలి. పొద్దున కష్టపడినటువంటి వాడికి రాత్రి నిద్ర రాదు. అప్పుడే బీపీ, షుగరు, అల్సరు అన్ని రకాల వ్యాధులు వస్తాయి. నువ్వు కష్టపడితే కదా ఏదైనా. రాత్రి నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే పొద్దున నీకు ఇచ్చినటువంటి పనులన్నీ సక్రమంగా చేయాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకో, ఆ ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే నీకు ఆఫీస్ నుంచి ఫోన్ రాజు, ప్రశాంతంగా పడుకోవచ్చు. అదేదో అరకరుగా చేసి పెట్టావంటే వాడు ఫోన్ చేస్తాడు, నిద్రలో లేస్తావు, అదేదో అపభ్రంశం అవుతుంది. ప్రశాంతంగా నువ్వు పడుకోవాలి అంటే రోజు మొత్తంలో కూడాను నువ్వు పొద్దునంతా కష్టపడి పని చేస్తావు కాబట్టి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతావు. అలాగే వార్ధక్యహేతోహో వయసానవేన, ముదిమి తర్వాత వయస్సు పైబడిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే యవ్వనంలో ఉండగానే చక్కగా సంపాదించుకోవాలి. దానికంటూ దాచిపెట్టుకోవాలి. నాకు వ్యాధి వస్తుంది, తద్వారా నేనేం చేయాలి? ఇప్పుడు చాలా రకరకాల వచ్చాయి, ఇన్సూరెన్స్లు వచ్చాయి, రకరకాల మనం చూసుకుంటున్నాం కదా. లేకపోతే దాన్ని ఎట్లా డబ్బు భద్రపరుచుకోవాలో, దానికి వడ్డీలు ఎట్లా వస్తాయో, మనం తర్వాత వార్ధక్యాన్ని పొందినప్పుడు తద్వారా మన వచ్చే డబ్బుని ఎలా మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలో ఆలోచిస్తున్నామా లేదా? కాబట్టి వార్ధక్యహేతోహో వయసానవేన ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కానీ పరత్రహేతో ఇహ జన్మనాచ, ఇప్పుడు నువ్వు చచ్చిపోయావంటే రేపు ఏమవుతావో తెలియదు, దానికి నువ్వేం చేయాలో ఆలోచించాలి. అంతే కదా. వానాకాలం వచ్చింది అంటే 4 నెలలు సుఖపడ్డానికి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. అదే సందర్భంలో రాత్రి ప్రశాంతంగా పడుకోవాలంటే పొద్దున్నంతా సక్రమంగా పనిచేయాలి అని తెలుసుకుంటూ ఉన్నావు. వార్ధక్యం వస్తే నేను ఒకరి మీద ఆధారపడకుండా జీవించాలి అని డబ్బు దాచిపెట్టుకుంటూ ఉన్నావు. అలాంటప్పుడు నేను ఇప్పుడు చచ్చిపోతే తర్వాత ఎలా ఉంటానో, ఏం చేసుకోవాలని ఆలోచించవద్దా అని శాస్త్రం చెబుతోంది.
పరీక్షిత్తుకు అంత జ్ఞానం ఉన్నది కాబట్టి ఆలోచించాడు. 7 రోజులే సమయం ఉన్నది. ఈ 7 రోజులు ఏమి చేయాలి అని ఆలోచించాడు. మహనీయుడైనటువంటి ఆయన మహానుభావుడైనటువంటి ఆయన తపస్వం వల్ల దొరికినటువంటి శుక మహర్షి దొరికాడు కాబట్టి ఆయన గోదోహన సమయం వరకు కూడా ఉండడట. అంటే ఒక చోట నిలబడడు ఆయన, మహనీయుడు ఆయన. ఎలాంటివంటి వేదవ్యాస మహర్షి కంటే కూడాను మహనీయుడు, గొప్ప వేదాంతి ఆయన. ఈ శుక మహర్షి గురించి చెబుతారు, ఈయనకి ఎవరిని చూసినా పరమాత్మే కనిపిస్తాడు. చెట్లను చూసినా, చామలను చూసినా, ఎవరిని చూసినా వీళ్ళు ఆడవాళ్ళు, వీడు మగవాళ్ళు, ఇది పులి, ఇది నక్క, ఇది ఏం కనిపించదు ఆయనకి. అంతా పరమాత్మ స్వరూపమే, అంత మహనీయుడు. దేవతా స్త్రీలంతా కూడా స్నానం చేస్తూ ఉంటే శుక మహర్షి జన్మించాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. పుట్టిన వెంటనే జ్ఞాని ఆయన. వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెంటనే ఈ వేదవ్యాస మహర్షి పుత్ర అనుకుంటూ అయ్యో నా పుత్రుడు వెళ్ళిపోతున్నాడని బాధపడుతూ వెళుతున్నాడు. ఈ శుక మహర్షి కాస్త వెళ్ళిపోతున్నాడు. ఈ అప్సర దేవతా స్త్రీలంతా కూడా ఒక చోట స్నానం చేస్తూ ఉన్నారు. స్నానం చేస్తూ ఉంటే శుక మహర్షి పోతూ ఉన్నాడు ఆయన బాటకు ఆయన. వీళ్ళేం పట్టించుకోవాలా. కానీ వేదవ్యాస మహర్షి వచ్చినటువంటి వెంటనే గబగబా అందరూ కూడా వెళ్ళి ఆ నీళ్లలో నుంచి ఆ వస్త్రాలు కప్పుకున్నారట వెళ్ళి. ఆయనకే ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఇట్లా చేశారు అంటే, నీకంటే నీ పుత్రుడు చాలా యోగ్యుడయ్యా, చాలా గొప్ప వేదాంతి, అన్నిట్లోనూ పరమాత్మతత్వాన్ని చూసేటువంటి వాడు కాబట్టి పర్వాలా. నువ్వు అలా కాదు కదా, నీకంటూ ఒక్కొక్క వస్తువు వినిమయ జ్ఞానం ఉంది. ఇది వస్తువు ఫలానా, ఈ వస్తువు ఫలానా అనే జ్ఞానం. అంటే వేదవ్యాస మహర్షి గొప్పవాడు కాదు అని కాదు, వేదవ్యాస మహర్షి కంటే గొప్ప మహనీయుడు శుక మహర్షి. ఈ భాగవతం రచించింది వేదవ్యాసుడే. ఆ వేదవ్యాసుడు రచించినటువంటి భాగవతాన్నే శుక మహర్షి ఉపన్యాసం చేశాడు పరీక్షిత్ మహారాజుకి. 7 రోజులు ఒకే చోట. ఎలా కూర్చున్నారు? మనం అయితే టీ బ్రేకు, కాఫీ బ్రేకు అన్నీ తీసుకుంటాం. అదేం చేయలే. ఈ కూర్చున్న వాళ్ళు లేవాల. అడిగేవాడు అలాగే అడుగుతున్నాడు, చెప్పేవాడు అలాగే చెబుతూ ఉన్నాడు. 7 రోజుల కాలంలో గోదోహన సమయంలో కూడా ఒక చోట ఉండనటువంటి శుక మహర్షి పరీక్షిత్ మహారాజు యొక్క ఆ ఆర్తిని, ఆ ఆసక్తిని చూసి 7 రోజులు ఉపన్యసించినటువంటి గ్రంథమే భాగవతం. ఆయన ఆలోచించాడు, ఏమవుతానో ఏమిటో. కాబట్టి ఈ భాగవతాన్ని, ఆ శుక మహర్షి చెప్పినటువంటి వేదాంత విషయాలన్నీ కూడా తెలుసుకుని మనం తరిద్దాం అని అనుకున్నాడు. తరించాడు పరీక్షిత్తు. వీళ్ళు కూడా అదే అంటున్నారు, స్వామి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. మాకు ఈ జ్ఞానం కలిగింది కదా, ఈ జ్ఞానం కలిగిన తర్వాత ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అందువల్ల గబగబా వచ్చి ఆశ్రయించాం. ప్రాణం పోతేనో మళ్ళీ నిన్ను ఆశ్రయించలేము, అప్పుడు మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. ఆ బాధంతా ఎందుకు? శిత్తుం శిరుహాలే వంద్ ఉన్నై షేవిత్ ఉన్నాయి. నేను వెంటనే వచ్చి ఆశ్రయించాలి. చూడండి, ప్రాణానికి ఇది అనేటువంటి ఒక విలువ అనేటువంటిది ఈ పాశురం మొత్తంలో అదే చెబుతారు. జీవితం బుద్భుతమైనటువంటిది, ఎంతసేపు ఉంటుందో తెలియదు. ఆ ఉన్నంతలోనే నువ్వు వెళ్ళి ఆశ్రయించాలి. సరి అయినటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. తీసుకోకపోతే మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. అవసరమా? శిత్తుం శురుహాలే వంద్ ఉన్నై చేవిత్. వెంగమాంబ గారు అంటారు, హరినామస్మరణ చేయకుంటే ఆవలగతి ఏది. ఆ కీర్తనలో ఆవిడ అంటారు కదా, అన్నదమ్ములు ఎడబాయక మునుపే ఆలు నిష్ఠురాలాడక మునుపే కన్న కొడుకు దండించక మునుపే కాయము వ్యాధుల పడక మునుపే హరినామస్మరణ చేయకుంటే ఆవలగతియే. మనతో తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఏదో ఒక తగాదాలు, లేకపోతే భార్యతో తగాదా, లేకపోతే పిల్లలే మనకు వార్ధక్యం వచ్చినప్పుడు నోరు మూసుకుని పడుండు అని అంటాడు. ఇవంతా పడడానికి ముందే నువ్వేం చేయాలంటే హరినామస్మరణ చేయకుంటే ఆవలగతి ఏది. హాయిగా మనం చూస్తూ ఉంటాం, 70 ఏళ్ళు వచ్చినా కూడాను ఏదో ఒక కాపేయం. వీళ్ళకి కూడా అంతే, మనం కూడా అలాగే ఉంటాం. 70 ఏళ్ళు వస్తే మనవడికి సంతానం కలగలేదనో, లేకపోతే కొడుకు పెళ్లి కాలేదు, మనవడికి పెళ్లి కాలేదనో ఇదే బాధ. ఏమిటి మనవడికి పెళ్లి చేసావు, నీ కొడుకు పెళ్లి చేసావు, వాడికి ఒక కొడుకు పుట్టాడు, ఇక నీకేమి బాధ? ఆ బాధ. లేకపోతే మనవడికి వాడి ఉద్యోగం రాలేదనో, ఈ బాధంతా నీకెందుకు కాపేయం? అయిపోయింది. 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నాయి నీకు ప్రస్తుతానికి. కృష్ణారామ అనుకో, చక్కగా కృష్ణారామ అనుకోవచ్చు కదా. ఆ సమయంలో భగవంతుడు ఎంత సమయాన్ని ఇచ్చాడు, పోనీ అప్పుడు నీకు బుద్ధి పనిచేసేట్టుగానే ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు కృష్ణారామ అనుకోవాలి కదా. ఎక్కడో ఊరి మీద పోయేదంతా కూడాను కూర్చొని చూస్తూ ఉంటాం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కూర్చుని ఆ రచ్చబండ అరిగిపోయేట్టుగా కూర్చుని ఈ రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు చెప్పండి? రాజకీయాల వల్ల వీళ్ళకి ఏదైనా ప్రయోజనమా? రిటైర్మెంట్ అయిపోయారు, వీళ్ళకి వచ్చే డిఏ అన్నీ వస్తూ ఉంటాయి, ఇబ్బంది ఏమి లేదు. వాడు ఇవ్వకపోతే వీడికి రాదు, ఇస్తే వస్తుంది. బ్యాంకులో వడ్డీ
తగ్గితే అందరికీ తగ్గుతుంది. ఇప్పుడు వాన వచ్చింది అనుకోండి, వాన వచ్చింది అంటే ఏం చేస్తాం? వాన వస్తే గొడుగు పట్టుకుని పోవాలి అంతే తప్ప వచ్చింది వాన అంటే వస్తుంది వాన, అది మనం ఆపగలమా? వానపాటక వాన వస్తుంది, భూకంపం ద్వారా భూకంపం వస్తుంది, తుఫాను వస్తుంది. మనం ఏం చేస్తాం? మనం చేయగలిగింది ఏమీ లేదు, అది బాటకు అవుతుంది. అది వయస్సులో ఉన్న వాళ్ళకైతే, మంచి వయస్సులో ఉన్నాడు అనుకోండి, వాడు ఆలోచించాలి రాజకీయాలు. మంచి రాజకీయ తెస్తే ఉద్యోగం వస్తుందనో, లేకపోతే వాడు వస్తే ఏదైనా లబ్ధి చేకూరుతుందనో వాళ్ళు ఆలోచించాలి. 70 ఏళ్ళు వచ్చిన వాడికి ఏ రాజకీయవేత్త వస్తే ఏమవుతుంది? వీడి పాటికి వీడు ప్రశాంతంగా వీడికి కృష్ణారామ అని అనుకోవచ్చు కదా. ఏ భాగవతమో ఏ రామాయణమో దగ్గరగా పెట్టుకొని చక్కగా ఆ కృష్ణుడు ఏం చేశాడో, రాముడు ఏం చేశాడో, వాళ్ళు ఎంత కష్టపడ్డారో, వాళ్ళు ఎన్ని అవతారాలు ధరించి పరమాత్మను ఉద్ధరించడానికి చూసుకోవాలి కదా. చూడండి, వ్యావహారికమైనటువంటి దాంట్లోనే పోతూ ఉంటే ఏమీ చేయలేం. అందువల్లే అంటాడు, కన్న కొడుకు దండించక మునుపే. పిల్లవాడు నోరు వీడేదో సలహా చెప్పబోతాడు, మధ్యలో వాళ్ళు పెద్ద అందరూ మాట్లాడుకుంటూ ఉంటే కొడుకును వాడితో కొలిక్స్ మాట్లాడుకుని వీడి సలహా చెప్పడానికి పోతా. ఆగు నాన్న, నువ్వు లోపల పో అంటాడు. ఆయన కానీ పరువు పోయాయి అంటే అక్కడికి పరువు పోయింది. వీడేదో చేద్దాం అనుకుని వెళ్ళిన పని ఏం ప్రయోజనం లేదు. ఎందుకు? ఇది అవసరమా నీకు? కన్న కొడుకు దండించక మునుపే కాజము వ్యాధులలో పడే లోపే చక్కగా హరినామస్మరణ చేయకుంటే ఆవల గతి ఏమి? కాబట్టి ఇప్పుడే నువ్వు సంపాదించుకో, ఇప్పుడు తప్ప నీకు అవకాశము లేనే లేదు అని చెబుతూ, చిత్తం శిరుగాలే, వెంటనే ఆశ్రయించాలి. పరమాత్మను ఆశ్రయించాలి అంటే దానికి మళ్ళీ ఇప్పుడు ముహూర్తం బాగుందా లేదా అని చూసుకోవడానికి వీల్లేదు. మహనీయులైనటువంటి వాళ్ళంతా అలాగే ఆశ్రయించాడు. ఎవరు? విభీషణుడు ఎట్లా ఆశ్రయించాడండి? ఎంతో చెబుదామని చూశాడు తన సోదరుడికి రావణాసురుడికి, ఏమీ ఒక్క మాట కూడా వినలా. ఒక్క తన్నుదన్నాడు. తన్నుదని నీ వల్ల మా ఈ రాక్షస వంశానికే అప్రయోజుడుగా ఉన్నావు, నీ వల్ల ఏ ప్రయోజనము లేదు, ఈ రాక్షస వంశాన్ని నాశనం చేయడానికి వచ్చావు, నువ్వు కృతజ్ఞుడివి అన్నాడు. ఇక ఇవేధో బ్రతుకు, వీడి దగ్గర ఉండి ఏం ప్రయోజనం? న్యాయము లేదు, ధర్మము లేదు. వీడి దగ్గర ఉండడం కంటే ఆ రాముడి దగ్గర ఉండడం నయం కదా. ఆయన మర్యాదా పురుషుడు, ఒకవేళ ప్రాణం తీస్తాడు, వచ్చిన నష్టమేం లేదు. శరణాగతి చేద్దాం అన్నాడు, వెళ్ళాడు శరణాగతి. వెళ్ళేటప్పుడు ఊరికినే వెళ్ళాడు, నలుగురు రాక్షసుల్ని కూడా తీసుకుని వెళ్ళాడు. అంటే వాళ్ళు కూడా బాగుపడ్డారు. గోదాదేవి మనకు ప్రబంధంలో మొదటి నుంచి చూపించేది అదే. ఒక్కళ్ళుగా వెళ్ళడం కాదు, ఒక గోష్ఠిగా వెళ్ళండి. మీలో ఉండేటువంటి ఆ చైతన్యమైనటువంటి దానిని పక్క వాళ్ళకు కూడా ప్రేరేపించే ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరా నిబోధత అని ఎట్లా అయితే ఉపనిషత్తు చెబుతూ ఉందో, ఉత్తిష్టత, నువ్వు లే, ప్రాప్యవరా నిబోధత, నీ లక్ష్యం చేరేంత వరకు కూడా నువ్వు నిష్క్రమించకూడదు, నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని చెప్పినట్లుగా గోదాదేవి ఒక్కొక్క గోపబాలికను కూడా లేపుతూనే ఉన్నది. ఇప్పుడు చూడండి, ఒక మహనీయుడు గనక వచ్చాడనుకోండి, కొన్ని వేల మంది ఆయన చూడడానికి వస్తారు. ఎట్లా వస్తూ ఉన్నారు అంటే, ఆయనలో ఉండేటువంటి ఆ అంతరాత్మ శక్తి అందరినీ కూడా జాగృతం చేస్తుంది. మనం చూస్తూ ఉంటాం, కొంతమంది మహనీయులు గొప్ప వాళ్ళు ఉపన్యాసం చెబుతూ ఉంటే ఆ ఉపన్యాసం విని మారినటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఆయనలో చెప్పినటువంటి ఎన్నో నీతులలో ఒకదానిని తన జీవితానికి ఆపాదించుకుని బాగుపడ్డ వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఒకరు అలా ఉపన్యాసం చెబుతుంటే కొన్ని వేల మంది వచ్చి వింటూ ఉన్నారు. ఎట్లా వింటూ ఉన్నారంటే, ఇతనిలో ఉండేటువంటి ఆ చైతన్యం పక్క వాళ్ళని కూడా చైతన్యపరుస్తోంది. అంటే పక్క వాళ్ళని కూడా స్ఫూర్తినిచ్చేట్టుగా ఉన్నది. కాబట్టే మన గోదాదేవి కూడా అందరినీ మేలుకొలిపినట్టుగా వీళ్ళు చెబుతూ, ఈ విభీషణుడు ఏం చేశాడు? నలుగురిని, మేము వెళుతూ ఉన్నాం, మీరు వస్తారా? రాముడు ఇలాంటి వాడు అన్నారు. వాళ్ళు కూడా ఎందుకు ఈ రావణాసుడి దగ్గర, వీడు ఎట్టాకు పోయేటువంటి వాడే, మనం అనవసరం వీడిని ఆశ్రయించడం అన్నారు. ఇహము పరము రెండు వచ్చింది. ఏమిటి ఇహము అని అంటే, లంకా రాజ్యం వచ్చింది. పరము, రాముణ్ణి ఆశ్రయించినటువంటి వైభవం వచ్చింది. ఇక దీని మించి కావాల్సింది ఏమిటి చెప్పండి? ఇప్పుడు మనం లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం. ఏం చేస్తాం? ఇప్పటి నుంచి దాచిపెట్టుకుని మనం వార్ధక్యం వచ్చినప్పుడు ఎట్లా అయితే చేస్తామో, మనకి ఇంతకు ముందు పాఠశాలలో కూడా చెప్పాం, సత్యం బ్రవీమ మనుజాహ స్వయమూర్ధ్వబాహు యో మాం ముకుంద నరసింహ జనార్దనేతి జీవంజపత్యనుదినం మరణే రుణీవ పాషాణ కాష్ఠ సురుచాయ దదామి ముక్తిం. నరసింహస్వామి అంటాడు, సత్యం బ్రవీమి మనుజాహ స్వయమూర్ధ్వబాహు అని చెప్పేటువంటి మాట నేను చెయ్యెత్తి మరీ చెబుతూ ఉన్నాను. సత్యం బ్రవీమి, నిజాన్ని చెబుతూ ఉన్నాను. వాడి జీవితంలో వాడికి జవసత్వాలు ఉన్నటువంటి సమయంలో యోమా ముకుంద నరసింహ జనార్దనేతి, ముకుంద నరసింహ జనార్దన అనేటువంటి పదాలు ఉచ్చరిస్తూ నాయందే మనస్సు పెట్టినటువంటి వాడికి
పాషాణ కాష్ఠ సదృశాయ దదామి ముక్తిం. అంటే వాడి జీవితంలో మరణ అవసానంలో ఉన్నటువంటి సమయంలో వాడు కూడా వాడెవడో గుర్తులేనటువంటి సమయంలో వాడిని నేనే తలుచుకుని వాడికి ముక్తిని ఇస్తాను అన్నాడు. ఇంతకు మించి లైఫ్ ఇన్సూరెన్స్ ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా చెప్పండి? లైఫ్ ఇన్సూరెన్స్ ఆయనే ఇచ్చేశాడు మొట్టమొదట్లో. ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చిందే ఆ మాట నుంచి. అంటే నువ్వు వయస్సులో ఉండగానే దాచిపెట్టుకో, తద్వారా నువ్వు ముక్తిని పొందుతావు. ఆ పరమాత్మ చెప్పినటువంటి మాట. అందువల్ల శిత్తుం శృగాలే, మేము కాలాన్ని వృధా చేయదలుచుకోవాలి. ఇప్పుడు మనం ముందు నుంచి కనుక ఇన్సూరెన్స్ కట్టామనుకోండి, మనకు ఆ పాలసీలో ఉండేటువంటి మార్జిన్ తగ్గుతూ ఉంటుంది, అంతే కదా. వయసు తక్కువ ఉంటే తక్కువ కట్టచ్చు, ఎక్కువ లాభం ఉంటుంది. అదే 40 ఏళ్ళప్పుడు 50 ఏళ్ళు కదా ఎక్కువ ఆ మార్జిన్ కట్టాల్సి వస్తుంది. అలాగే నువ్వు పరమాత్మని ఆనందింపజేయాలి, పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే వార్ధక్యం వచ్చిన తర్వాత కాళ్ళు వంగవు, కళ్ళు కనపడవు, చేతులు రావు. ఎందుకు ఈ వార్ధక్యంలో ఏం చేయగలవు? నువ్వు ఏమి చేయలేవు. అదే బాల్యంలోనో యవ్వనంలోనో ఉంటే ఒక మంచి సేవ చేయగలవు, బాల్యంలో ఉంటే నామస్మరణ చేయగలవు, యవ్వనంలో ఉంటే పరిగెత్తగలవు, పని చేయగలవు. ఇదంతా కూడా యవ్వనంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు శిత్తుం చురుగాలే వందు ఉన్నై చేవిత్, అందువల్ల మేము వచ్చి ఆశ్రయిస్తూ ఉన్నాము. ఎలా మహనీయులైనటువంటి పరీక్షిత్తు ఆశ్రయించినట్టు ఆశ్రయించకూడదు, లేకపోతే ఇంకెవరో ఆశ్రయించిన. చిన్న వయస్సులో ఎలా అయితే ధ్రువుడు ఆశ్రయించాడో, చిన్న వయస్సులో ఎట్లా అయితే ప్రహ్లాదుడు ఆశ్రయించాడో అట్లా రావాలి. ఇప్పుడు పరీక్షిత్తు జీవితం అంతా చేసి 7 రోజుల్లో భాగవతాన్ని విని ఆయన ముక్తిని పొందాడు. కానీ ధ్రువుడు చూడండి ఎంత చమత్కారము, కేవలం 5 నెలల్లో తపస్సు చేసి అన్ని పొందినటువంటి వాడు ధ్రువుడు. కేవలం 5 నెలలే. ఎందువల్ల? వయస్సు తక్కువ కాబట్టి తన బుద్ధి తన చాంచల్యాన్ని పొందకుండా తన అదుపులో ఉంటుంది. కాబట్టి బాల్యంలోనే ఆశ్రయించాలి పరమాత్మను. వాళ్ళకి, మన పిల్లలకి మనం నేర్పించాల్సింది ఏమిటి అంటే, వారంలో ఆదివారం ఉంటుంది, ఒక గుడికి తీసుకుని వెళ్ళండి, అక్కడ ఉండేటువంటి స్వామిని చూపించండి, ఆయన ఎవరో తెలియజేయండి, ఆ గుడికి ఉండేటువంటి క్షేత్ర మహాత్మ్యాన్ని చెప్పండి. ఈ క్షేత్రం దీనికోసం వెలిసింది, ఈ క్షేత్రంలో ఉండేటువంటి స్వామికి ఎన్ని భుజాలు ఉన్నాయి, మీరే క్వశ్చన్ చేయండి, ఎన్ని భుజాలు ఉన్నాయి, గుడిలో ఎక్కడికి వెళితే ఏ మూల వెళితే ఏ సన్నిధి ఉంది, ఎక్కడెక్కడ ఏ శిల్పం ఉంది అడగండి. వాడు దాని గురించి ఆలోచిస్తాడు. మన సంస్కృతి తెలియాలి, మన సంప్రదాయం తెలియాలి, మన సంస్కారం రావాలి. ఇవి 3 పోతే మనం ఉన్న జంతువులతో సమానమే. మనం నేర్పించాల్సింది అదే మన పిల్లలకి. ఇక్కడ గోదామ వారికి శిత్తుం శృగాలే వందు, నువ్వు ఎలా ఆశ్రయించాలి? బాల్యంలోనే ఆశ్రయించాలి పరమాత్మను. బాల్యంలో కనుక ఆశ్రయించినటువంటి పక్షంలో ఏది కూడా తెలియదు. మీరు ఎంతోమంది వెంకటేశ్వర స్వామిని చూస్తారు, ఎన్ని చేతులు ఉంటాయండి వెంకటేశ్వర స్వామికి? 4. పర్వాలా. ఏ చేతులు ఎలా ఉంటాయి? కొంతమంది నెల వచ్చి చూస్తారు, ఎన్ని చేతులు ఉంటాయంటే అప్పుడు ఆలోచిస్తారు, ఈసారి వెళ్ళి చూద్దాం అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. నెల వచ్చి చూస్తావు, ఎన్ని చేతులు ఉన్నాయో తెలీదా? ఏ చేతులు ఎలా ఉంటాయో తెలీదా? అంటే ఏమి చేస్తున్నాం మనం అంటే, ఊరికినే ఒక యంత్రం వచ్చి అలా చూసి ఒక ఫోటో కొట్టి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతున్నాం. కానీ ఆ ఫోటోలానే కనీసం మళ్ళీ చూసుకోవచ్చు, కానీ ఇదైతే గుర్తు ఉండడల్లా. అలా నువ్వు ఈ క్షేత్రానికి వచ్చావు అంటే ఇక్కడ ఉండేటువంటి పర్వతాలు, ఇక్కడ ఉండేటువంటి వైభవం, స్వామి పుష్కరిణి ఉంది, వరాహస్వామి ఉన్నాడు, లేకపోతే ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి ఉన్నారు, తర్వాత ఆకాశ తీర్థం, ఆకాశ గంగ ఉన్నది, పాప వినాశ రకరకాల తీర్థాలు ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రానికి వెళుతూ ఉంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్లో ఊరికి నా సెల్ ఫోన్ నేను, పిల్లవాడి సెల్ ఫోన్ పిల్లవాడు చూడకుండా ఏం చేయాలి? మనం తిరుపతికి వెళుతున్నాం. తిరుపతికి వెళుతూ ఉంటే తిరుపతిలో ఎన్ని కొండలు ఉంటాయి? ఇన్ని కొండలు ఉంటాయి. వాటికి ఉండేటువంటి పేర్లు ఏమిటి? ఈ పేర్లు. తర్వాత ఏ యుగాలలో ఈ తిరుమల కొండకు ఏ పేర్లు వచ్చాయి? ఈ పేర్లు వచ్చాయి. ఏ యుగంలో ఈ వెంకటేశ్వర స్వామి అవతరించాడు? ఈ యుగంలో అవతరించాడు. ఇవన్నీ కూడా మన పిల్లలకు మనం చెప్పాలి. అంటే మనం మన పిల్లలతో ఎక్కువసేపు గడపాలి. ఆ పిల్లలకి సంస్కారవంతంగా అన్ని విషయాలు నేర్పించాలి. అంటే ఒక ఆదివారం సరిపోదామని కనీసం ఒక వారం, ఆదివారం ఖాళీగానే ఉంటాడు కదా, ఆడుకుంటూనే ఉంటాడు కదా, అదే సమయంలో ప్రతిరోజు ఒక దేవాలయానికి తీసుకుని వెళ్ళి మంచి సంస్కారవంతుడిగా మనం తీర్చిదిద్దకపోతే వాడు రేపు ఏమవుతాడు? వాడెవడో వాడికి తెలియదు. వాడి సంస్కారం ఏమిటో, వాడి సంప్రదాయం ఏంటో, వాడి ఇంట్లో ఉండేటువంటి ఆచారం ఏమిటో మనం అనుకుంటాం. కానీ ప్రతి ఇంటికి ఒక ఆచారం ఉంటుందండి. అది కనుక పోతే మళ్ళీ మనం తీసుకుని రాలేం. ఆ ఇంట్లో అది ఒక గొప్పతనం. ప్రతి ఇంటికి ఒక ఆచారం ఉంటుంది. నా ఇంట్లో ఉండే ఆచారం మీ ఇంట్లో ఉండదు, మీ ఇంట్లో ఉండే ఆచారం మీ బంధువుల ఇంట్లో ఉండదు. ఆ ఆచారం అనేది కూడా పోతే మళ్ళీ రానే రాదు. అది ఎందుకు పెట్టారో మన పెద్దలు పూర్వం నుంచి పెట్టారు. దాన్ని జాగ్రత్తగా మనం ఆ చేతిలో పట్టుకుని దాన్ని మనం భవిష్యత్ తరాలకు అందించాలి. ఇదంతా ఎప్పుడు అవుతుంది అంటే మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మన పిల్లలకు మనకు ఆ సంస్కారం ఇచ్చిన. శిత్తుం శృగాలే వందు, ఇదొక్క పదానికి ఎంత వ్యాఖ్యానం చేసినా చెబుతూనే ఉంటాం.
చిత్తుం శిరా చాలా చిన్న వయస్సులోనే వచ్చి నిన్ను ఆశ్రయించామయ్యా, చాలా వేకువజామునే వచ్చి ఆశ్రయించాం, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, అందువల్ల వచ్చి ఆశ్రయించాం. మనకు ఒక శ్లోకం, ప్రఖ్యాతమైనటువంటి శ్లోకం, అబ్దార్థేన హరిం ప్రసన్నమకరోత్ ఔత్తానపాదే శిశు సప్తాహేన దివః పరీక్షిత బల యామార్థత పింగళ ఖట్కాంగో ఘటికాద్వయేన నవతి ప్రాయోపిత నవ్యతే త్వాం కారుణ్యనిధిం ప్రపద్య శరణం శేషావిషా తోషయే. ఒక గొప్ప మహనీయుడు ఉన్నాడు. ఆయన ఈ మలయాళ దేశంలో ఉండేటువంటి ఒక ప్రదేశం, తిరువాయూర్ అనేటువంటి ప్రదేశం. నారాయణ భట్టతిరి అనేటువంటి ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. చాలా వయస్సులో చాలా పెద్దవాడు, వార్ధక్యం వచ్చినటువంటి వాడు, ఎలాంటి జ్ఞానం లేనటువంటి వాడు. అలాంటి వాడు మంచి పండితుడే, కానీ ఎప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి ఆ గురువాయూరప్పని చూడలేదుట. కానీ మంచి పండితుడే. ఈ నారాయణ భట్టతిరి అనేటువంటి ఆయన మంచి జ్ఞాని, నారాయణీయము అనేటువంటి గ్రంథాన్ని మనకు అందించినటువంటి వాడు. అలాంటి ఆయనకి చూసి ఇంత జ్ఞానం ఉన్నటువంటి వాడే కనీసం గురువాయూరప్పని కూడా చూడటం లేదే అని చెప్పి కోపం వచ్చి ఒకరోజు గట్టిగా లాక్కుని వచ్చి ఆయన్ని ఆ నారాయణ భట్టతిరి అనేటువంటి ఈ చేలపరంబనంబూద్రి అనేటువంటి ఆయనకి ఆ పరమాత్మను చూపించాట, అక్కడ ఉండేటువంటి ఆ గురువాయూరప్పని. ఇంతకాలము కూడా ఆ గురువాయూరప్పని ఎలా ఉంటాడో చూడలేదు ఆయన. అప్పుడు చూశాడు. అప్పుడు అంటాడు ఆయన, ఓ స్వామి, నిజంగా నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క జ్ఞానం కలిగి ముక్తిని పొందారయ్యా అని చెప్తూ 5 నెలల కాలంలో తపస్సు చేసి నిన్ను దర్శించుకున్నటువంటి వాడేమో ధ్రువుడు, 7 రోజులు భాగవతాన్ని విని ముక్తిని పొందినటువంటి వాడు ఒకడు, తర్వాత ఒక 48 నిమిషాలు ఖట్వాంగుడు అనేటువంటి గొప్ప రాజు నిన్ను ధ్యానం చేసి ముక్తిని పొందాడు, పింగళ అనేటువంటి ఒక వేశ్య ఆమె 1.5 గంట నిన్ను ధ్యానించి ప్రాణాన్ని విడిచింది. కానీ ఇంత వయస్సు వచ్చినా నాకు ఆ భావన కలగడం లేదేమి స్వామి అని ప్రార్థిస్తాడు. అంటే పరమాత్మను ఇంతసేపు నువ్వు ధ్యానించాలి అనేది లెక్కేం ఉండదు, ఒక క్షణమైనా చాలు. కానీ అది ఎలా ఉండాలి అంటే మనస్సుని పిండేట్టుగా నీ శరీరాన్ని నుంచి నీ ఆత్మను వేరే చేసేంత దుఃఖం నీలో కలగాలి. మనకు భాగవతంలో చింతగింతి అనేటువంటి ఒక గోపిక ఉన్నదండి. రాసక్రీడలు జరుగుతూ ఉన్నాయి. రాసక్రీడలు జరుగుతుంది. కృష్ణుడు కాస్త వేణునాదం చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క గోపిక వాళ్ళ ఇంట్లో చెప్పకుండా వచ్చేటువంటి వాళ్ళు, చెప్పి వచ్చేటువంటి వాళ్ళు, పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు, పైన వస్త్రం ఉందా లేదా తెలియకుండా ఆ భావనతో పరిగెత్తేటువంటి వాళ్ళు. కృష్ణుణ్ణి చూడాలి. ఆ రాసక్రీడలు అనేటువంటిది ఒక గొప్ప రాసపంచాధ్యాయి అని చెప్పి అది ఒక గొప్ప కావ్యం అండి. దాన్ని బాగా చూడాలి, అర్థం చేసుకోవాలి. అలా వెళ్ళిపోతూ ఉంటే ఈ చింతయంతి, ఆమె పేరేమిటంటే చింతయంతి అనే పెట్టింది విష్ణు పురాణం. ఆవిడ వెళ్ళాలి అంటే తన అత్తగారు, మామగారు, భర్త అక్కడే కూర్చుని ఉన్నారు, వెళ్ళడానికి వీల్లేదు. అక్కడి నుంచి వెళ్ళాలి కానీ వెళ్ళలేదు. ఒక పక్క ఇంకేం చేయాలో అర్థం కాక ఒక కిటికీని ఓచని పట్టుకుని ఆలోచిస్తూ ఉన్నది. ఆ వేణునాదము ఆ గోపిక యొక్క కర్ణానికి తాకుతూ ఉంటే ఆ వేణునాదం యొక్క ఆ మాధుర్యానికి లోనై ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నది. కానీ ఒకవైపు కృష్ణ పరమాత్మను తాను చూడలేదే అని బాధపడుతూ ఉన్నది. ఒకే సందర్భంలో దుఃఖాన్ని అనుభవిస్తూ, ఒకే సందర్భంలో ఆనందాన్ని అనుభవిస్తూ, తన జన్మకు సంబంధించినటువంటి పాపాన్నేమో దుఃఖంతో పోగొట్టుకొని తన జన్మకి అనుభవించాల్సినటువంటి సుఖాన్నేమో ఆనందాన్నేమో తన సుఖంతో ఈ వీణుల విందుగా వినేటువంటి ఈ మురళీ గానంతో పోగొట్టుకుని ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. ఒకే సందర్భంలో దుఃఖాన్ని, ఎలా కృష్ణుణ్ణి చూడలేదే అని ఏడుస్తూ ఉన్నది ఒకవైపు ఆ వేణునాదమేమో ఆ కర్ణాలకి తాకుతూ ఉంటే ఆ వేణు రసాస్వాదన చేస్తూ తాను ఆనందాన్ని పొందింది. ఒకే సందర్భంలో తన జీవితానికి ఉండేటువంటి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించి శరీరాన్ని విడిచిపెట్టింది. అందువల్ల శరీరం అనేటువంటిది అశాశ్వతమైనది. నువ్వు గనక నిజంగా పరమాత్మ మీద అంత మనస్సు లగ్నం చేయగలిగితే పర్వాలా. కానీ భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఏమంటాడు అంటే అది రావాలి అంటే రాదు అర్జున అని అంటాడు. ఒకే మాట. ఎలా వస్తుంది అని అంటే ఆయన అంటాడు, అభ్యాసేనతు కౌంతేయ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం.
ఈ మనస్సు అనేటువంటిది ఎప్పుడు ఎడిపోతూ ఉంటుందో పోతూనే ఉంటుంది. దీన్ని నీవు చంచలమైనటువంటిది, దీన్ని ఒకచోట స్థిరంగా ఉంచాలి అంటే ఉంచలేవు. ఎట్లా ఉంచగలవు అంటే అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఎలా? అభ్యాసం వల్ల. ఒక కుక్కను తీసుకుని వచ్చి దానికి ఒక నైపుణ్యం ఉన్నటువంటి వాడు 2-3 కడ్డీలు కట్టి ఇట్లా ఎగరాలి అని చూపిస్తాడు. అలా చూపిస్తే ఏం చేస్తుంది? అది అలా ఎగరడం ప్రారంభిస్తుంది. లేకపోతే ఏదో ఇట్లా ఇసిరేస్తాడు, దాన్ని పట్టుకురావడాన్ని దానికి అలవాటు చేస్తాడు. ఎక్కడ ఏది పడేసినా పట్టుకొస్తూ ఉంటుంది. అది ఆ కుక్కకు ఉండేటువంటి. అలాగే ఈ మనస్సు అనేటువంటి దానికి నువ్వేం చేయాలి? అభ్యాసేన. పొద్దున్నే లేవడం, తద్వారా కనీసం పరమాత్మకు నమస్కారం చేసుకోవడం, ఇదంతా అభ్యాసం వల్ల వస్తుంది తప్ప భక్తి అంటే అది వేదాంతం అనేటువంటిది వార్ధక్యంలో వస్తుంది అంటే అది పెద్ద భ్రమ. అది వేదాంతం అనేటువంటిది వార్ధక్యంలో రానే రావు. చావు వస్తుంది, లేకపోతే బీపీ షుగర్లు వస్తాయి, అంతే తప్ప ఏమీ రానే రాదు. వేదాంతము రావాలి అంటే నువ్వు అభ్యాసం చేయాలి. అభ్యాసం ఎప్పటి నుంచి చేయాలి? చిన్నప్పటి నుంచి చేయాలి. అందువల్ల చిత్తం శృహాలే వందు ఉన్నై చేవిత్తు. నిన్ను నమస్కరించి ఉన్ పొత్తామరయడియే పోత్తుం పొరుల్ కేళాయ్. నీ పాదపద్మాలను మేము ఆశ్రయించి నిన్ను అడిగేటువంటిది ఏం తెలుసా? ఇత్తప్రైహొల్వాన్ పోత్తుం పొరుల్కేళ పెత్తమ్మే తున్నం కులత్తిల్ పిరందు నీ కుట్రేవళెంగళె. ఓ కృష్ణ, నువ్వు ఏ మోక్షలోకంలోనూ ఉంటే మిమ్మల్ని వచ్చి ఆశ్రయించలేము. నువ్వు ఇక్కడ అవతరించింది దేనికో తెలుసా? మమ్మల్ని ఉద్ధరించడానికి. అంటే నీ యొక్క సౌలభ్య సౌశీల్య వాత్సల్య గుణాలు ప్రకటించడానికి నువ్వు ఇక్కడ అవతరించావు. ఏమి తెలియజేయడం కోసం అవతరించావు? పరమాత్మ అనేటువంటి వాడు కేవలం జ్ఞానగోష్ఠిలో ఉండేటువంటి వాడే కాదు, అజ్ఞానం ఉన్నా ఏమి ఉన్నా సరే వాళ్ళ యొక్క మనస్సుల్లో ఉండేటువంటి ఆ స్వచ్ఛతను చూసేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ గోకులంలో జన్మించావయ్యా. అది నువ్వు గుర్తు పెట్టుకో. తద్వారా నీకు మాకు ఒక బంధం ఏర్పడింది. పెత్తమ్మెత్తు ఉన్నం కులత్తి. నువ్వు మా కులంలో జన్మించి ఎంత గొప్పగా చెప్పుకున్నారో చూడండి. ఇప్పుడంతా దౌర్భాగ్యులు పుడితే, రౌడీ షీటర్లు పుడితే వాడు మావాడు అని పెట్టి చెప్పుకొని తిరిగే దౌర్భాగ్యం అన్నది. అట్లా కాదు. కృష్ణుడు మావాడు, సంతోషించండి. రాముడు మావాడు, బాగుపడండి. అంతపై ఎవడో దౌర్భాగ్యుడి పేరు చెప్పి, వాడి పేరు చెప్పి, వీడి పేరు చెప్పి నువ్వేం బాగుపడతావు? దానివల్ల ఏదో ఉద్ధరిస్తావా? కాదు. మావాడని చెప్పుకోండి. మీ వాడు కాదా? మన భారతదేశంలో పుట్టాడని చెప్పండి. గోకులంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? మావాడు మా ఊరి వాడండి, అంతే కదా. ఇప్పుడు మనకు సంబంధం లేదనుకోండి, వాడితో బంధుత్వం లేకపోతే ఏం చెప్తాం? మా ఊళ్ళోనే పుట్టాడు ఆయన అంటే ఊరి సంబంధం కలుపుకుంటావు. ఇప్పుడు నీకు ఊరి సంబంధం లేదా? మా దేశంలో పుట్టాడని చెప్పుకుని గర్వపడండి. కృష్ణుడు, రాముడు లాంటి వాళ్ళు మహనీయులంతా కూడా ఈ దేశంలో పుట్టారు. వివేకానందుడు, శంకరాచార్యులు, రామానుజీ, ఎవరి పేరు చెప్పుకుంటారో చెప్పుకోండి, తరించండి. ఇక్కడ వీళ్ళు గోపికలు ఏం చెప్తున్నారు? పెత్తమ్మెత్తున్నం కులత్తిల్ పిరందు నీ కుట్రేవళంగళ. కృష్ణ, నువ్వు దీనికోసం ఈ కులంలో జన్మించావయ్యా, మమ్మల్ని ఉద్ధరించడానికి. పెత్తమ్మెత్తున్నం కులత్తిల్ పిరందు నీ కుట్రేవళంగళ కొళ్ళామల్ పోగాదు ఇత్త పరైహుళ్ కృష్ణ, ఏదో పరై అనేటువంటి చిన్న వాద్యం కోసం నిన్ను వచ్చి ఆశ్రయిస్తామని అనుకుంటున్నావా? అది చాలా చిన్నది. దాని గురించి మేము రాము. ఏ కోరికైతే కోరితే మళ్ళీ కోరికలు రాకుండా ఉంటాయో ఆ కోరికను మేము కోరాలి. కానీ ఎవరిని ఆశ్రయిస్తే మళ్ళీ ఇంకొకరిని ఆశ్రయించకుండా ఉండాలో అలాంటి వాళ్ళని మేము ఆశ్రయించాలి. కానీ ఎవరి దగ్గరికి వచ్చి ఏమడగాలో అది మేము అడుగుతూ ఉన్నాము. మాకు ఇత్తప్రయహుల్వాన్ అనృహాను గోవిందా, మేము ఈ పరై అనేటువంటి దానికోసం రాలేదు, నీకోసం వచ్చాము, నీకోసమే వచ్చాము, నువ్వే మాకు కావాలి అని ఆయన వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా నాకు ఈ లోకంలో ఏది కూడా వద్దు, నాకు వాసుదేవుడే కావాలని జ్ఞాని అయినటువంటి వాడు చెప్తాట. ఆ జ్ఞాని చెప్పేటువంటి మాటలు ఈరోజు ఈ గోపికలు చెబుతూ ఉన్నారు. పిల్లలు మారం చేస్తారండి. ఎలా ఉంటాయంటే, ఒక బొమ్మ చూపించాం అనుకోండి, వాడు ఆ షాప్లో బొమ్మ చూస్తాడు, నాకు ఈ బొమ్మ కొనిపెట్టాల్సిందే అంటాడు. బొమ్మ ఎవరే రేపు కొనుక్కుందాం లేరా అంటాడు. వద్దు, అది వద్దు అని చెప్పి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి వాడికి మీరు ఇంకేదన్నా ఇవ్వండి, నాకు అదే కావాలి, నాకు ఇది వద్దు అని మారం చేస్తాడు. చూస్తారా? వేదాంతి అయినటువంటి వాడు కూడా పరమాత్మను చూసిన తర్వాత అలాగే ఉంటాడు. ఈ పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని చెప్పినట్టు వాసుదేవ సర్వమితి, నాకు ఈ లోకంలో భౌతికమైనటువంటి ఏ పదార్థాలు కూడా వద్దు, నాకు వాసుదేవుడే కావాలి అని అన్నట్లుగా వీళ్ళు కూడా
ఇత్తప్రయహొల్వాన్ ఇత్తుక్కం ఏழை పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమే ఆవోం, నీతోనే సంబంధం ఉన్నవాళ్లుగా మేము ఉండాలి. నువ్వు పుట్టినప్పుడల్లా మేము పుడితే పుట్టవచ్చుగాక, మీకు మోక్షాన్ని ఇవ్వను నిన్ను పుట్టిస్తాను అంటావా, పుట్టించు, కానీ నువ్వు పుట్టినప్పుడల్లా నీతో పాటే మేము పుట్టాలి, అది మాకు కావాలి. దివివా భూవా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందో ఉపరణవుతే చరణేపి చింతయామి అన్నట్టుగా నువ్వు నరకంలో పెడతావా ఎక్కడ పెడతావో పెట్టుకో, నీతో పాటే మేము ఉండాలి. అంటే నువ్వు కూడా నాతో పాటు నరకానికి రావాలనే కాదు, అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి, నీతో పాటే. ఇత్తుక్కం ఏழை పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమేయావోం ఉనక్కే యామాక్షేవోం, నీకే మేము సేవ చెయ్యాలి, నీకే సంబంధించినటువంటి వాళ్ళగా మేము ఉండాలి. ఉనక్కే నా మార్చం మత్తనం కామంగల్ ఇక మాకు ఏ కోరికలు కూడా లేవు. అంటే ఈ తిరుప్పావి ప్రబంధాన్ని మీరు గమనించండి ఒక్కసారి. మొట్టమొదట వర్షాలు పడాలి, సస్యశ్యామలంగా ఉండాలి అని అన్నారు. తర్వాత పరై అనేటువంటి వాద్యం అన్నారు. తర్వాత ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ చివరిలో పరమాత్మే కావాలి అన్నారు. జీవుడు కూడా, మనం కూడా ఎలా ఉండాలి అంటే సహజంగా ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా, నీ కోరిక నెరవేరలేదా దేవుడి దగ్గరికి వెళ్ళు, నమస్కారం పెట్టుకో అని అంటాం. వాస్తవమే, నిజమే, మన కోరిక నెరవేరకపోతే దేవుడి దగ్గరికే వెళ్ళాలి, మనకు ఇచ్చేవాడు ఆయన కాబట్టి వెళ్ళాలి. కానీ 70 ఏళ్ళు వచ్చినా నీ కోరిక నెరవేరదు, 80 ఏళ్ళు వచ్చినా నీ కోరిక నెరవేరదంటే ఎట్టా కుదురుతుంది? దేనికో ఒకదానికి అంతు ఉండాలి కదా, ఎప్పుడూ నీకేదో దుఃఖం వస్తూనే ఉంటుంది కదా. పరమాత్మను ఆశ్రయించాలి, ఈ కోరికకు ఎందుకు మన వాళ్ళు ముడిపెట్టారు అంటే, ఇప్పుడు ఒక పిల్లవాడు ఉంటాడు, స్కూల్కి వెళ్ళాడు, మనం ఏం చేస్తాం, నువ్వు స్కూల్కి వెళితే నీకు చాక్లెట్ ఇస్తాం అని అంటాం. సరే అయిపోయింది, వాడు కాలేజీ స్టేజ్కి వచ్చినా కూడా నేను కాలేజీకి నీకు చాక్లెట్ ఇస్తా అంటే వాడు తినా అంటే పిచ్చివాడు అంటాడు. వాడు ఉద్యోగానికి వచ్చినప్పుడు కూడా నీకు చాక్లెట్ ఇస్తాను ఉద్యోగానికి వెళ్ళు, నీకు చాక్లెట్ ఇస్తాను పెళ్లి చేసుకో, నీకు చాక్లెట్ ఇస్తాను పిల్లలుగాను అంటే వాడికి జ్ఞానం ఉంది. వాడిని ఏమంటాం, వాడిని మనిషి అంటామా? వాడు జ్ఞానం లేదని అంటాం. అట్లానే చాక్లెట్ అంటే ఒక కోరిక, ఈ కోరిక నెరవేరాలంటే పరమాత్మను ఆశ్రయించు. అంటే ఏదో విధంగా ముందు ఆశ్రయించడం, వాడు బాగుపడడం కోసం. అంటే నువ్వు స్కూల్కి వెళతావు, చదువుకుంటావు, ఉద్యోగం చేస్తావు, డబ్బు సంపాదిస్తావు, వివాహం చేసుకుంటావు, సంతానం వస్తుంది అనేది ముఖ్యమే తప్ప చాక్లెట్ ఇవ్వడం ముఖ్యం కాదు. అలాగే గుడికి వెళితే కోరిక నెరవేరుతుంది అని చెప్పడానికి కాను, గుడికి వెళతావు కదా, కోరిక కోసమైనా వెళతావు కదా అనే తప్ప కోరిక కోసమే నేను బతుకున్నాను, కోరిక కోసమే చచ్చిపోతానంటే గుడి ఎందుకు, దేవుడు ఎందుకు, ఇక వేదాంతం ఎందుకు, భగవద్గీత ఎందుకు, భాగవతం ఎందుకు, ఏమీ అవసరంలా. అందువల్ల మత్తనం కామంగల్ మాత్తు, ఇక ఏ కోరికలు కూడా మాకు లేవు అని చెప్పి ఈ భాషలో చెప్పి తర్వాత ఫలశ్రుతి వంగక్కడలకడైంద మాధవனை కేశవனை తింగళ్ తిరుమహత్య చేయార్ శనిరంజి అంగపరహొండవాత అని పొదువై ఈ భాషలో చెబుతున్నారు. క్షీరసాగర మథనం చేసినటువంటి ఆ పరమాత్మ లక్ష్మీదేవి మీద అత్యంత ప్రీతిపాత్రుడిగా ఉండేటువంటి వాడు, లక్ష్మీదేవి మీద వ్యామోహం కలిగినటువంటి వాడు అని అంటారు. లక్ష్మీదేవి మీద వ్యామోహం ఏమిటండి అంటే కాముకమైనటువంటి ఉద్దేశం కాదు అక్కడ. లక్ష్మీదేవి మీద పరమాత్మకు ఎందుకు వ్యామోహం అంటే ఈ జీవులందరినీ కూడా తన వైపు మళ్ళిస్తూ ఉన్నది కాబట్టి ప్రేమట. ఇప్పుడు భార్యాభర్తలకు అన్యోన్యత ఎట్లా ఏర్పడుతుందంటే గమనించండి మీరు. పెళ్ళైన కొత్తల్లో వ్యామోహం ఉంటుంది, కామం ఉంటుంది, ఉండవచ్చుగాక. కానీ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతో ఉండేటువంటి సంబంధం, ఆ పిల్లల్ని తన వంశాన్ని ఆమె గర్భంలో మోసి తన యవ్వనానంతా కూడా విడిచిపెట్టి తనను చూసుకుంటూ ఉంటుంది, తన కుటుంబ బాధ్యతంతా చూసుకుంటూ ఉంటుంది, తన తల్లిని చూస్తుంది, తన చెల్లిని చూస్తుంది, తన తండ్రిని చూస్తుంది, తన తమ్ముడిని చూస్తుంది. ఇదంతా గమనించినప్పుడు ఆ భర్తకి ఆ భార్య మీద ఏ విధమైనటువంటి ప్రేమ కలుగుతుందో అది కదా శాశ్వతమైనది, అదే కదా శాశ్వతమైనది. ఆ సమయంలో ఆ ఇల్లాలికి ఆ యవ్వన దశ పోయి కొంత ముదిమి వయసు కూడా వస్తూ ఉంటుంది. 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా తన భార్యే. అలా ఇక్కడ లక్ష్మీదేవి మీద వ్యామోహం కలిగినటువంటి ఆ పరమాత్మ తప్పకుండా మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఈ లోకాన్నంతటినీ సుభిక్షంగా చేస్తాడు అని చెప్పి ఆ వంగక్కడలు కడయిందా అనేటువంటి పాశురంలో ఫలశ్రుతితో గోదాదేవి ముగిస్తూ ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి గొప్ప ప్రబంధాన్ని, మంచి వేదాంత విషయాలన్నీ కూడా నర్మగర్భంగా చిన్న పిల్లలు మాట్లాడుకునే విధంగా మనకు అందించినటువంటి ఆ గోదాదేవి మనకు అందించినటువంటి ప్రబంధాన్ని మనం అంతా అనుసంధానం చేసుకుని ఎంతో ధన్యత్వాన్ని పొందాం. ఇవాల్టి రోజున భోగి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్ప ఈ ప్రబంధాన్ని నలుమూలల ఈ దేశం మొత్తం కూడా వ్యాప్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో
తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారు 232 కేంద్రాలలో మహనీయులైనటువంటి పండితుల ద్వారా ఉపన్యాసాలు చెప్పించడం జరుగుతుంది. ఈ నెల రోజులు కూడాను ఆయా ప్రదేశాలలో, మొత్తం భారతదేశం మొత్తం కూడా. అలాంటి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను ఆనందంగా ఆహ్వానిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ అందరికీ చేరువయ్యే విధంగా, మీ అందరి యొక్క ఆదరాభిమానాలు నాకు పొందే విధముగా అందించినటువంటి ఎస్వీబీసీ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ప్రసార మాధ్యమంలో ఈ బ్రాడ్కాస్టింగ్, ఈ మైక్ ద్వారా మీకు అంతా కూడా వినిపిస్తుందంటే వారి యొక్క సేవల్ని కూడా నేను ప్రశంసిస్తూ వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గోదాదేవి యొక్క అనుగ్రహంతో ఈ దేశమంతా పాడి పంటలతో వర్ధిల్లాలి అని, ఈ ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు అని పెద్దలు ఏదైతే కీర్తిస్తారో అది జరగాలి అని, ఈ దేశమంతా సుభిక్షంగా ఉండి అందరూ కూడా ధనధాన్యాదులతో పుత్ర పౌత్రాదులతో సుఖంగా ఆధ్యాత్మికంగా తమ జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్ధిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Govinda